హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఇంటి సామాగ్రికి సంబంధించినటువంటి కొన్ని పదాల గురించి తెలుసుకోబోతున్నాం. బొంతను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? అలాగే పిల్లల తోపుడు బండిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ఇలాంటి పదాలు ఇంకెన్నో గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఇలాంటి పదాలన్నీ కూడా మీకు మ్యాక్సిమం తెలిసిన పదాలే ఉంటాయి. వీటిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తామో ఇప్పుడు చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. మీరు వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం, కొన్ని చెప్తాను నేను. మనం ఇంటిలో అల్మారా అంటూ ఉంటాం. అల్మారా, అల్మారా. అల్మారాను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? అల్మారా. ఇది అందరూ కూడా తెలిసిన విషయమే. అల్మారా. అల్మారాను మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం అంటే అల్మారాను మనం ఇంగ్లీష్లో అల్మారానే అంటాం. కాకపోతే అల్మారా అని తెలుగులో అంటే అల్మేరా అంటాం, అంతే. తేడా అనేది పెద్దగా ఏమి ఉండదు. అల్మారా అంటే ఇంగ్లీష్లో మనం అల్మేరా అంటాం. అలాగే దుప్పటి. దుప్పటి దుప్పటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. జనరల్గా మనం రోజు వాడేటటువంటి, ఇంటిలో వాడేటువంటి వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. దుప్పటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నేను చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? దుప్పటిని ఏమంటాం? రెగ్యులర్గా వాడుతూ ఉంటాం మనం. బెడ్షీట్ అంటాం. బెడ్షీట్. దుప్పటిని మనం బెడ్షీట్ అంటాం. అల్మారాను అల్మేరా అంటాము. దుప్పటిని బెడ్షీట్ అంటాం. ఇలాంటి కొన్ని ముఖ్యమైన పదాలు మనకు చాలా మందికి తెలియని పదాల గురించి కూడా కొన్ని వస్తాయి. కొన్ని మీకు తెలిసిన పదాలే ఉండొచ్చు. అయినా అందరినీ కలుపుకొని వెళ్ళాలి కాబట్టి అలాంటి పదాలన్నీ కూడా మనం తెలియజేసుకుందాం ఇప్పుడు. బొంతను ఇంగ్లీష్లో ఏమంటారు? బొంత. బొంతను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? ఏమని చెప్పాలి? మనం జనరల్గా ఇంట్లో అనుకుంటూ ఉంటాం, అరే బొంత తీసుకురారా అంటూ ఉంటాం. బొంతను తీసుకురామటాన్ని అసలు బొంతను ఇంగ్లీష్లో ఏమంటారు? బొంతను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే క్విల్ట్ అంటారు. బొంతను ఏమంటారు? క్విల్ట్. క్విల్ట్ అంటారు. బొంతను ఏమంటామంటే ఇంగ్లీష్లో క్విల్ట్ అంటాం. క్విల్ట్. మెత్తని ఏమంటాం? మెత్త అంటే దిండు అంటాం. దిండు అంటాం కదా మనం ఇప్పుడు. వీటిని దిండును ఇంగ్లీష్లో ఏమంటాం? తెలుసు కదా, అందరూ యూజ్ చేస్తుంటారు. దిండుని ఏమంటాం? పిల్లో. దిండుని ఏమంటాం? పిల్లో. పిల్లో అంటాం. దిండును పిల్లో అంటాం. బొంతను క్విల్ట్ అంటాం. దిండును పిల్లో అంటాం. అద్దం ఏమంటాం? అద్దం అందరికి తెలుసు కదా, అద్దం ఏమంటారు అనేది. అద్దం తెలియదా? తెలుసు కదా అందరికి. అద్దం. అద్దంను ఏమంటామంటే మిర్రర్.
మిర్రర్ అంటాం. మిర్రర్ అంటాం. అద్దంను మిర్రర్ అంటాం. ఓకే. అద్దం అంటే అందరికి ప్రతిరోజు యూజ్ చేస్తారు కాబట్టి అందరికి తెలుసు. పేనంను ఏమంటాం? పేనం. పేనంను ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తాం? పేనంను ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తాం? అంటే ప్యాన్ అంటాం. పాన్. పెన్నంను ప్యాన్ అంటాం. ఇవన్నీ మనకు తెలిసినలాగా ఉంటాయి. కానీ మనం యూజ్ చేసి మాట్లాడేటప్పుడు చాలామంది తప్పులు చేస్తుంటారు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేస్తా ఉన్నాను. పెన్నంను ప్యాన్ అంటారు. పాన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఇలాంటివి ఇంకొన్ని పదాలు చూద్దాం. ఊయల. ఉయ్యాల. ఉయ్యాలను ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఉయ్యాల. ఉయ్యాలను ఇంగ్లీష్‌లో ఏమంటాం? ఉయ్యాలను ఇంగ్లీష్‌లో ఏమంటాం? మీరు తెలిస్తే చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనం హౌస్ హోల్డ్ ఇంటికి సంబంధించిన పదాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఉయ్యాలను ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తారు? అంటే క్రెడిల్ అంటారు. క్రెడిల్. ఓకే. క్రెడిల్. క్రెడిల్ అంటారు. ఉయ్యాలను ఇంగ్లీష్‌లో క్రెడిల్ అని పిలుస్తాం. ఉయ్యాలను క్రెడిల్ అని పిలుస్తాం. చీపురును ఏమని పిలుస్తాం? చీపురు. చీపురు కట్ట అంటున్నాం కదా, చీపురు కట్టని ఏమని పిలుస్తాం ఇంగ్లీష్‌లో? చీపురు. చీపురుని ఏమని పిలుస్తాం అంటే బ్రూమ్ అంటాం. బ్రూమ్. ఓకే. చీపురును బ్రూమ్ అంటాం. అలాగే జల్లెడ. జల్లెడ. జల్లెడ అంటే తెలుసు కదా, మన రైస్‌ను ఇలా చేస్తూ ఉంటారు కదా, జల్లెడ. జల్లెడను ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తాం? జల్లెడ. జల్లెడను ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తాం? చెప్పండి, ఏం పర్లేదు. తెలుసుకోండి. ఇలాంటివి అందరికీ తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు ఈ క్లాస్ ఏందంటే మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళు గాని ఉంటే ఇబ్బంది ఏం లేదు. తెలిసిన వాళ్ళుంటే మీరు చూస్తే చూడొచ్చు, లేకుంటే లేదు. నేనంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ క్లాసు. జల్లెడ. జల్లెడను ఏమంటారు ఇంగ్లీష్‌లో? జల్లెడను ఏమంటారంటే సీవ్. రైట్. సూపర్. సీవ్. రైట్ శ్రీకాంత్. జల్లెడను సీవ్ అంటారు. జల్లెడను సీవ్ అంటారు. సీవ్ అంటారు. జల్లెడను సీవ్ అంటారు. అలాగే చేట. చేటను ఏమంటారు? చేట. రకరకాలుగా పిలుస్తున్నారు చేటను. కొంతమంది చేట అంటారు, కొంతమంది చాట అంటుంటారు. ఇలా పిలుస్తా ఉంటారు. దీన్ని ఏమంటారు? చేటను ఇంగ్లీష్‌లో ఏమంటారు? అంటే చేట. చేటను ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఉయ్యాల అంటే తెలుసు కదా, ఉయ్యాల. ఉయ్యాల అంటే క్రేడిల్, చీపురు అంటే బ్రూమ్, జల్లెడ అంటే సీవ్, చేట అంటే ఉయ్యాల అంటే క్రేడిల్, చీపురు అంటే బ్రూమ్, జల్లెడ అంటే సీవ్, చేటను ఇంగ్లీష్‌లో ఏమంటారు? చేటను డస్ట్ పాన్ అంటారు. చేటను డస్ట్ పాన్. డస్ట్ పాన్ అంటారు. చేటను ఇంగ్లీష్‌లో ఏమంటారంటే డస్ట్ పాన్. ఓకే.
ఉయల్ను క్రెడిల్ అంటారు, చీపురును బ్రూమ్ అంటారు, జల్లెడను సీవ్ అంటారు. ఓకే, చేటను ఇంగ్లీష్లో ఏమంటారంటే డస్ట్ పాన్ అంటారు. చేటను డస్ట్ పాన్ అని అంటారు. ఓకే, చేటను డస్ట్ పాన్ అంటారు. ఇంకో పేరు కూడా మనం పిలుచుకోవచ్చు ఎక్కువగా, డస్ట్ పాన్ అంటారు. ఇంకోటి ఏంటంటే విన్నో అని కూడా అంటూ ఉంటారు. విన్నో, విన్నో అంటే తెలుసు కదా, చేటనే వస్తుంది. విన్నో, విన్నో అని కూడా అనవచ్చు. చేటను రెండు రకాలుగా పిలుస్తూ ఉంటాం మనం, అంటే యూజ్ చేస్తాను. ఒక డస్ట్ పాన్ గా ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం, ఇంకోటి విన్నో అని కూడా అంటారు. విన్నో. ఓకే, జల్లెడను సీవ్ అంటారు, చేటను డస్ట్ పాన్ లేదా విన్నో అని కూడా అంటూ ఉంటారు. అలాగే ఇంకొన్ని పదాలు చూద్దాం. కవ్వము అంటుంటారు కదా, కవ్వము, కవ్వము. కవ్వమును ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? కవ్వము, కవ్వము. కవ్వము అంటే ఏమని పిలుస్తుంటారంటే చర్నింగ్ స్టాఫ్ అంటారు. కవ్వమును ఏమని పిలుస్తారంటే చర్నింగ్ స్టాఫ్ అంటారు. చర్నింగ్ స్టాఫ్. కవ్వమును ఏమని పిలుస్తారంటే చర్నింగ్ స్టాఫ్ అంటారు. చర్నింగ్ స్టాఫ్. కవ్వము అంటే చర్నింగ్ స్టాఫ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే వడ్డింపు తట్ట, మనం జనరల్గా వింటుంటాం, వడ్డింపు తట్ట అంటుంటారు కదా. వడ్డింపు, వడ్డింపు తట్ట. వడ్డింపు తట్టను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? వడ్డింపు తట్ట, వడ్డింపు తట్ట. వడ్డింపు తట్టని ఏమని పిలుస్తామంటే ట్రే అంటాం. ట్రే. వడ్డింపు తట్టను ట్రే అంటాం. వడ్డింపు తట్టను ట్రే. వడ్డింపు తట్ట అంటే ట్రే అని చెప్పుకోవచ్చు మనం. అలాగే చిన్న పళ్ళెం, ఇంగ్లీష్లో అయితే అర్థమవుతుంది. చిన్న పళ్ళెం అంటే తెలుగులో అంటేసరికి కొంచెం ఏంటబ్బా అనుకుంటుంటారు. జనరల్గా ఎక్కువ పిలిచారు కాబట్టి అందరూ ఎక్కువ ఇంగ్లీష్కి అలవాటు పోయినారు. మీకు తెలియకుండానే ఇది తెలుసు అందరికి. చిన్న పళ్ళెం. చిన్న పళ్ళెం అంటే ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారు? చిన్న పళ్ళెం. చిన్న పళ్ళెం అంటే సాసర్ అంటారు. చిన్న పళ్ళెని మనం ఎక్కువ ఈ మధ్య అందరూ సాసర్ యూజ్ చేస్తూ ఉంటారు. చిన్న పళ్ళెం అంటే సాసర్. సాసర్, సాసర్ అని పిలుస్తాం. చిన్న పళ్ళెం ఏమని పిలుస్తాం అంటే సాసర్ అని పిలుస్తూ ఉంటాం. అలాగే పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఇనుప పెట్టె. ఇనుప పెట్టె అంటారు కదా, ఇనుప పెట్టె. ఇనుప పెట్టె. ఇనుప పెట్టెను ఇంగ్లీష్లో కూడా పిలుస్తారు. ఇనుప పెట్టె. పాతకాలంలో అయితే ఇనుప పెట్టెలు ఉండేటివి, ఇప్పుడు అంతా మారిపోయింది కదా. సో ఎక్కువ బీరువాలో యూజ్ చేస్తూ ఉన్నారు. ఇనుప పెట్టె. ఇనుప పెట్టెను ఏమని పిలుస్తాం? ఇనుప పెట్టె. ఇనుప పెట్టెను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? చిన్న పళ్ళెం అంటే సాసర్, వడ్డింపు తట్ట అంటే ట్రే, కవ్వం అంటే చర్నింగ్ స్టాఫ్, ఇనుప పెట్టెను ఏమని పిలుస్తాం? ఇనుప పెట్టెను సేఫ్ అంటాం. సేఫ్, గుర్తుపెట్టుకోండి. సేఫ్, సేఫ్. ఓకే, సేఫ్. ఇనుప పెట్టెను సేఫ్ అని పిలుస్తాం. ఇనుప పెట్టెను సేఫ్. ఇనుప పెట్టెను సేఫ్. ఓకే, ఇనుప పెట్టెను సేఫ్ అంటాము. అలాగే అగ్గిపుల్లని ఏమని పిలుస్తాం? అగ్గిపుల్ల. అగ్గిపుల్లను ఏమని పిలుస్తాం? ఇది అగ్గిపుల్ల అనేది మీకు మ్యాక్సిమం తెలుసు. దీన్ని చెప్పండి. అందరూ రాయొచ్చు, నో ప్రాబ్లం, ఏం లేదు. అందరూ కామెంట్ బాక్స్లో తెలియచ్చు. అగ్గిపుల్లను ఏమంటారని అందరికి తెలుసు కదా, రోజు ఇది చూస్తూ ఉంటాం. అగ్గిపుల్ల. అగ్గిపుల్లను ఏమని పిలుస్తాము? అగ్గిపుల్ల తెలియదా? రాయండి.
తెలుసు, అందరూ రోజు యూజ్ చేస్తాం కదా ఇంట్లో. రైట్, సూపర్. మ్యాచ్ స్టిక్, అంతే, మ్యాచ్ స్టిక్. అందరికి తెలుసు, అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాను నేను కొన్ని. ఇది ఇదిగా చెప్పండి. కాళ్ళు తుడిచే పట్టని ఏమంటాం మనం? అందరికి తెలిసినది, ప్రతి ఒక్కరింట్లో యూజ్ చేస్తూ ఉన్నాం అందరం. ఇప్పుడు కాళ్ళు తుడుచుకుంటాం కదా, కాళ్ళు తుడుచుకునే పట్టని ఏమంటాము? ఒకటి ఉంటుంది కదా, ఇంట్లోకి రాగానే మనకు తలుపు దగ్గరనే ఉంటుంది, కాళ్ళు తుడుచుకునే పట్ట. ఒకటి పట్ట ఉంటుంది కదా, కాళ్ళు తుడుచుకునేది, దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? కాళ్ళు తుడిచే పట్ట, దీన్ని ఏమని పిలుస్తాం? ఇది అందరూ ప్రతి ఒక్కరింట్లో ఇచ్చేస్తూ ఉంటాం. రైట్, మ్యాట్ కరెక్టే. డోర్ మ్యాట్ అంటే ఇంకా బాగుంటుంది. డోర్ మ్యాట్, కాళ్ళు తుడుచుకుని పట్టామంటే డోర్ మ్యాట్ అంటారు. అందరికి తెలిసినది ఇది. అలాగే ఇప్పుడు ఒకటి చెప్తాను, దీన్ని కరెక్ట్గా చెప్పండి. పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు బండి తోస్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లలు నడిచే టైంలో నడవడానికి తోపుడు బండి ఉంటుంది కదా, తోపుడు బండిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? పిల్లల తోపుడు బండి. పిల్లల తోపుడు బండి. మనందరూ చిన్న ఉన్నప్పుడు ఎక్కువగా ఆ కాలంలో అయితే తోపుడు బండ్లు ఉండేవి, ఇప్పుడు అన్ని వేరేటి మారిపోయాయి. తోపుడు బండి పిల్లలు, చిన్నపిల్లలు నడిచేటప్పుడు చిన్న ఉన్నప్పుడైతే ఇచ్చేవాళ్ళు, మాకైతే ఇచ్చారు. అలాంటిది తోపుడు బండిని ఇంగ్లీష్లో ఏమంటాం? తోపుడు బండి. చిన్నపిల్లలు నడవడానికి పాతకాలంలో ఉండేటివి తోపుడు బండి. తోపుడు బండిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? తెలియదు అనుకుంటాను మ్యాక్సిమం ఇది మీకు. పిల్లల తోపుడు బండిని ఏమని పిలుస్తారంటే పెరాంబులేటర్ అంటారు. పెరాంబులేటర్. పెరాంబులేటర్. పిల్లల తోపుడు బండిని పెరాంబులేటర్ అంటారు. పెరాంబులేటర్. ఇది పాతకాలంలో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడంతా టెక్నాలజీ మారింది కాబట్టి అన్ని ప్లాస్టిక్ వచ్చేసాయి. పాతకాలంలో అయితే తోపుడు బండిని పెరాంబులేటర్ అంటారు. తోపుడు బండ్లు పాతకాలంలో బాగా యూజ్ చేసేవాళ్ళు. హాయ్ హాయ్, అందరికీ హాయ్. మీరు చెప్పండి ఒపీనియన్స్, మీ ఒపీనియన్స్ చెప్పండి కొద్దిగా, నేను చెప్తాను. పిల్లల తోపుడు బండి ఏమంటారంటే పెరాంబులేటర్ అంటారు. ఓకే, ఇంకొన్ని చూద్దాం. వత్తి. వత్తిని ఏమంటారు ఇంగ్లీష్లో? వత్తి. వత్తి. ఒత్తులు ఉండేటివి వెళ్తే ముందు వత్తి వత్తి అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వత్తిని ఇంగ్లీష్లో ఏమంటారు? వత్తి. చూసారా, మనకు అన్ని తెలిసినట్లే ఉంటాయి కానీ చాలా తెలియని ఉంటాయి అన్నమాట. వత్తిని ఏమని పిలుస్తారు అంటే విక్ అంటారు. విక్. విక్. వత్తిని ఏమంటామంటే విక్ అంటారు. విక్. వత్తిని విక్ అంటారు. వత్తిని ఏమని పిలుస్తామంటే విక్ అని పిలుస్తాం. అలాగే మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు కదా, చపాతీలు చేస్తూ ఉంటారు. చపాతీలు రుద్దే కర్ర ఉంటుంది కదా, చపాతీలు ఇలా రుద్దుతుంటారు కదా, అలాంటి కర్రను ఏమంటారు? సపోజ్ పూరీలు చేస్తూ ఉంటారు హోటల్ దగ్గర కూడా, మీకు ఈజీగా అర్థం కావాలంటే పూరీల కట్టె. పూరీలు చేస్తుంటారు కదా హోటల్స్లో, హోటల్ దగ్గర పూరీల కట్టెను ఏమని పిలుస్తారు?
పూరీల కట్ట. పూరీలు చేస్తూ ఉంటారు కదా, రుద్దుతూ ఉంటారు కదా, చపాతీలు కానీ పూరీలు కానీ, అలాంటి కట్టెను ఏమని పిలుస్తారు? పూరీలు చేసే కట్టె, లేకుంటే చపాతీలు చేస్తూ ఉంటారు, చపాతీలు చేసే కట్టెనైనా సరే ఏమని పిలుస్తారు? పూరీలు చేసే కట్టెను ఏమని పిలుస్తారు? రోటీ మేకర్ కాదు, రోటీ మేకర్ కాదు, పూరీల కట్టె, అదే చపాతీలు చేస్తుంటారు కట్టె. దాన్ని ఏమంటారంటే రోలింగ్ పిన్ అంటారు. రోలింగ్ రోలింగ్ పిన్, రోలింగ్ పిన్ అంటారు. పూరీలు చేసే కట్టెనేమంటారంటే రోలింగ్ పిన్ అంటారు. పూరీలు చేసే కట్టెనేమంటారంటే రోలింగ్ పిన్ అంటారు. చూసారా, మనం రోజు వాడేవి ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట తెలియని పదాలు. అందుకే ఇలాంటివి కూడా అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మనం. పూరీల కట్టెను ఇంట్లో రోజు చేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు. సో పూరీలు కానీ చపాతీలు కానీ చేసే కట్టెను ఏమంటారంటే రోలింగ్ పిన్ అంటారు. గుర్తుపెట్టుకోండి బాగా, ఓకేనా? రోలింగ్ పిన్. అసలు తెలుగులో దీన్ని ఎవరు యూజ్ చేయడం లేదు ఈ మధ్య, అంత ఇంగ్లీష్లో యూజ్ చేస్తున్నారు. ఒక పదం చెప్తాను మీకు, మైనపు వత్తి. మైనపు మైనపు వత్తి. వత్తి అంటే విక్ కదా, మైనపు వత్తి అంటే మైనపు వత్తి. అసలు తెలుగునే తెలియదేమో, ఇది ఇంగ్లీష్లో అందరూ తెలుసు మళ్ళీ. మైనపు వత్తి. మైనపు వత్తి అంటే రైట్, సూపర్, క్యాండిల్. ఎక్కువ క్యాండిల్ యూజ్ చేస్తున్నావు కదా, మైనపు వత్తి అనేది ఎవరు అన్నారు? సో క్యాండిల్. మైనపు వత్తి అంటే క్యాండిల్. పాత్రను ఏమంటారు ఇంగ్లీష్లో? పాత్ర. పాత్రని ఏమంటారు ఇంగ్లీష్లో? పాత్ర. పాత్రను ఇంగ్లీష్లో ఏమని చెప్తారు? డిష్ అంటారు. డిష్. పాత్రను డిష్ అంటారు. ఓకే. వత్తి అంటే విక్కని, వత్తి అంటే విక్కని, పూరీల కట్టే రోలింగ్ పిన్ అంటారు, మైనపు వత్తిని క్యాండిల్ అంటారు, పాత్రను డిష్ అంటారు. మైనపు వత్తి అంటే క్యాండిల్, పాత్ర అంటే డిష్. ఓకే. ఇంకొన్ని పదాల గురించి తెలుసుకుందాం. దారాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? దారం. దారంను ఇంగ్లీష్లో ఏమంటారు? ఇది తెలుసు అనుకుంటా మీకు. దారంను ఇంగ్లీష్లో ఏమంటారు? దారం. దారం. దారంను ఇంగ్లీష్లో ఏమంటారు? స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్. దారంను స్ట్రింగ్ అంటారు. పట్టుకార ఐడియా ఉందా మీకు? పట్టుకారను ఏమంటారు? పట్టుకార. పట్టుకార అంటే తెలుసు కదా, పట్టుకార ఇంతమంది పెద్దలు బాగా యూజ్ చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు, కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్దగా యూజ్ చేస్తూ ఉంటారు. పట్టుకార. పట్టుకారని ఏమంటారు ఐడియా ఉందా? తెలిస్తే చెప్పేసేయండి. పట్టుకార. పట్టుకార అంటే కట్టింగ్ ప్లేయర్ కాదు, పట్టుకార. కటింగ్ ప్లేయర్ కాదు, పట్టుకార. పిన్సర్స్ అంటారు. పిన్సర్స్. పట్టుకారని ఏమంటారంటే పిన్సర్స్. పట్టుకారను పిన్సర్స్ అంటారు. పిన్సర్స్. ఓకే.
పట్టుకారని ఏమంటారంటే పిన్సర్స్ అంటారు. దారంను స్ట్రింగ్ అంటారు, పట్టుకారను పిన్సర్స్ అంటారు. పట్టుకారను పిన్సర్స్ అంటారు. నిచ్చెనని ఏమంటారు? నిచ్చెన. నిచ్చెన మీకు అందరికీ తెలుసు అనుకుంటా నేను. నిచ్చెన. నిచ్చెనను ఏమంటారు? ఎస్, రైట్, సూపర్, రైట్. అందరూ రాయండి, ఏం ప్రాబ్లం లేదు. నిచ్చెనను ఏమంటారు? నిచ్చెన. నిచ్చెనను ఏమంటారు అంటే ల్యాడర్ అంటారు. ల్యాడర్. నిచ్చెనను ల్యాడర్ అంటారు. ల్యాడర్. నిచ్చెన ఏమంటామంటే ల్యాడర్ అంటారు. నిచ్చెనను ల్యాడర్ అంటారు. సూది. సూదిని ఏమంటారు? సూది. సూదిని ఏమంటారు? నిచ్చెన అయితే ల్యాడర్ అంటారు, దారము స్ట్రింగ్ అంటారు, పట్టుకారను పిన్సర్స్ అంటారు, నిచ్చెనను ల్యాడర్ అంటారు, సూదిని ఏమంటారు? రైట్, రైట్, వెరీ గుడ్, సూపర్. సూదిని ఏమంటారు? సూదిని ఏమంటారు? నీడిల్. సూదిని నీడిల్ అంటారు. సూదిని నీడిల్. సూదిని ఏమంటారంటే నీడిల్ అంటారు. దారం స్ట్రింగ్, పట్టుకార పిన్సర్స్, నిచ్చెన అంటే ల్యాడర్, సూదిని నీడిల్ అంటారు. ఇక్కడ దీన్ని కూడా అనుకోవచ్చు, మళ్ళీ దారంను ఇది కూడా పిలుస్తారు, నేను చెప్దాను మర్చిపోయి, థ్రెడ్ అని కూడా అంటారు. థ్రెడ్ అని కూడా అంటారు, కాకపోతే సందర్భాన్ని బట్టి చేసుకోవచ్చు. థ్రెడ్ అని కూడా అంటారు. పరుపుని ఏమంటారు? పరుపు. పరుపు. పరుపుని ఏమంటారు? పరుపు. పరుపును ఏమని పిలుస్తారు? ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? అందరూ రోజు వాడేటివి పరుపు. పరుపును ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? పరుపు. పరుపుని అంటే మాట్రెస్ అంటారు. మాట్రెస్. మాట్రెస్ అంటారు. పరుపుని ఏమని పిలుస్తామంటే మాట్రెస్. ఓకే, మాట్రెస్. మాట్రెస్ అంటారు. రోలుని ఏమంటారు? రోలు. రోలు ఐడియా ఉంది కదా మీకు? రోలు. ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి, రోళ్ళు ఎవరు వాడటం లేదు. పాతకాలంలో అయితే రోలు వాడేవాళ్ళు. ఏదైనా పచ్చడి అని చట్నీ అని చేసుకోవాలంటే రోలు ఎక్కువగా అన్నిటికీ యూజ్ చేసేవాళ్ళు. రోలు. రోలుని ఇంగ్లీష్లో ఏమంటారు? రోలు. ఐడియా ఉందా? రోలు. రోలును ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ఏమని చెప్తారు? రోలు. రోలు. మోర్టర్ అంటారు.
మోర్టర్. రోల్ ఏమని పిలుస్తామంటే మోర్టర్. రోలును మోర్టర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. రోల్ను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే మోర్టర్. మోర్టర్ అంటాము. రోలును మోర్టర్ అంటాము. రుబ్బే యంత్రం ఉంటుంది కదా, అది తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో అందరికి తెలుసు. రుబ్బే యంత్రం, దీన్ని ఏమని పిలుస్తారు? రుబ్బే యంత్రం. రైట్, సూపర్ సూపర్. రైట్ అమ్మా శాంతకుమారి, రైట్. రుబ్బే యంత్రంను మనము తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. గ్రైండర్ అంటాం. రుబ్బే యంత్రంను గ్రైండర్ అంటారు. ఓకే. రంపమును ఏమంటారు? రంపము. రంపమును ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? రంపము. తెలిసే ఉంటుంది అనుకుంటారు మీకు. రంపమును, రైట్ రైట్. రంపమును ఏమని పిలుస్తాం? రంపము. రంపమును ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? రంపం. పరుపునైతే మాట్రెస్ అంటాము. రోలును మోర్టర్ అంటాము. రుబ్బే యంత్రంను గ్రైండర్ అంటాము. రంపంను ఏమంటాము? రంపము సా అంటాము. రంపంను ఇంగ్లీష్లో సా అని చెప్పండి. రంపంను సా అని చెప్తూ ఉంటాం. రంపంను సా అని చెప్తూ ఉంటాం. ఓకే. రంపము సా అని చెప్తూ ఉంటాం. కత్తెరను ఏమంటాము? ఇది అందరికి తెలిసి ఉంటుంది, మీకు తెలిసిన విషయమే, కానీ ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారని ఉద్దేశంతో చెప్తున్నాను నేను. కత్తెర. కత్తెరను ఏమని పిలుస్తాము? కత్తెర. కత్తెర. కత్తెరను ఏమని పిలుస్తాం? రైట్, రైట్ ఆన్సర్. కత్తెరను ఏమని పిలుస్తామంటే సిజర్స్ అంటాం. సిజర్స్ అంటాం. ఓకే. సిజర్స్ అంటాం. కత్తెరను సిజర్స్ అంటాం. అలాగే గొడ్డలిని ఏమంటాం? గొడ్డలి. గొడ్డలిని ఏమని పిలుస్తాం? గొడ్డలి. గొడ్డలిని ఏమని పిలుస్తాము? గొడ్డలి. కత్తెర అయితే సిజర్స్ అంటాము. గొడ్డలిని ఏమని పిలుస్తాము? గొడ్డలిని ఏమని పిలుస్తాం? గొడ్డలి. యాక్స్ అంటాం. గొడ్డలిని ఏమంటాము? యాక్స్. గొడ్డలిని యాక్స్ అంటాం. యాక్స్ అని పిలుస్తాం గొడ్డలి. గడ్డపారని ఏమంటాం? గడ్డపార. గడ్డపార తెలుసు కదా. గడ్డపార అంటే పల్లెటూరులో ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. పొలం పనులు వేసి రైతులకు అందరికి బాగా మంచిగా ఉపయోగిస్తుంటారు దీన్ని. గడ్డపార.
విలేజ్ వాళ్ళకి ఈ పదాలు ఎక్కువ యూజ్ అవుతాయి మనకు. గడ్డపారని ఇంగ్లీష్లో ఏమంటారు? గడ్డపార. గడ్డపారను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ఐడియా లేదు ఎవరికి? గడ్డపార. గడ్డపారను ఏమని పిలుస్తాము? గడ్డపార. గడ్డపారను ఏమని పిలుస్తాం? గడ్డపారను క్రోబార్ అంటారు. ఏం ప్రాబ్లం తెలియకపోతే తెలుసుకోండి, ఓకేనా? క్రోబార్ అంటారు చూడండి. గడ్డపారను క్రోబార్. మీకు అర్థం కావాలని అక్షరాలను కూడా విడివిడిగా రాస్తున్నాను నేను. స్పెల్లింగ్స్ కూడా మీకు కొద్దిగా తెలియదని. క్రోబార్ అంటారు. క్రోబార్. గడ్డపారను ఇంగ్లీష్లో క్రోబార్ అంటారు. క్రోబార్. గడ్డపారను క్రోబార్ అంటారు. రోకలిని ఏమంటారు? రోకలి. రోకలి. రోల్ అంటే తెలుసు కదా మనకి. రోల్ అంటే మోటార్ అంటాం రోల్ను. రోకలిని ఏమంటారు? రోల్ అంటే తెలుసు కదా, మోటార్ అంటాం. రోల్ను మోటార్ అంటాము. అలాగే రోకలిని ఏమని పిలుస్తాం? రోకలి. రోకలిని ఏమని పిలుస్తాం? రైట్, సూపర్ ఆన్సర్, సూపర్. రైట్ శ్రీనివాస్, సూపర్ ఆన్సర్. రోకలిని ఏమని పిలుస్తాము అంటే పెస్టల్ అంటాం. రోకల్ని పెస్టల్. రోకల్ని పెస్టల్ అంటాం. రోకల్ని పెస్టల్. రోకల్ని ఏమని పిలుస్తామంటే పెస్టల్. రోల్ని అయితే మోటార్ అంటారు, గుర్తుపెట్టుకోండి. రోల్ను మోటార్ అంటారు, రోకల్ని అయితే పెస్టల్ అంటారు. పెస్టల్ రోకల్ అంటే. ఓకే, అర్థమైందా? కత్తెర సిజర్స్, గొడ్డలి ఎక్స్, తర్వాత గడ్డపార క్రోబార్. ఓకే, రోకల్ని పెస్టల్ అంటారు. ఓకే, అలాగే పొయ్యిని ఏమంటారు? పొయ్యి. పొయ్యి అంటే తెలుసు కదా, పొయ్యి. పొయ్యిని ఏమని పిలుస్తారు? పొయ్యి. పొయ్యిని ఏమని పిలుస్తారు? పొయ్యిని ఏమని పిలుస్తారు? చెప్పండి, ఐడియా ఉందా? పొయ్యి తెలుసు కదా. పొయ్యిని ఏమని పిలుస్తారు? పొయ్యిని హర్త్ అంటారు. హర్త్. పొయ్యిని ఏమంటారంటే హర్త్. పొయ్యిని హర్త్ అంటారు. పొయ్యిని ఏమంటారంటే హర్త్ అంటారు, గుర్తుపెట్టుకోండి. పొయ్యిని హర్త్ అంటారు. పొయ్యిని ఏమంటారంటే హర్త్ అంటారు. ఓకే, సరే, ఇది తెలిసినది ఒకటి చెప్తాను, చెప్పండి. ఇస్త్రీ పెట్టెని ఏమంటారు? ఇది అందరికి తెలుసు కదా. ఇస్త్రీ పెట్టె ఉండొచ్చు, ఇది కూడా తెలియని వాళ్ళు కూడా, అందుకని చెప్తున్నాను. ఇస్త్రీ పెట్టె. ఇస్త్రీ పెట్టెను ఏమని అంటారు? రైట్, అందరూ తెలుసు కదా, ఇది చాలా ఈజీ పదం, టకటకటక వచ్చేయాలి.
ఇస్త్రీ పెట్టె. ఇస్త్రీ పెట్టెని ఏమంటారు? ఇది స్లోనే చెప్దాము, ఎందుకంటే చాలా మంది నెట్వర్క్ స్లో, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది వాళ్ళకు. సో చెప్పినాక స్లోగా వస్తున్నాయి ఆన్సర్స్. ఇస్త్రీ పెట్టెను ఏమంటారు? ఐరన్ బాక్స్ అంటారు. అంతే, దాని ఏం తేడా ఉంది? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ అంటారు. ఇస్త్రీ పెట్టెను ఐరన్ బాక్స్ అంటారు. అదే అర్థమైంది, అందుకే నాకు అదే నెట్వర్క్ మీకు స్లో ఉన్నట్టు కొద్ది మందికి, అందుకే చెప్పిన తర్వాత ఎప్పుడో వస్తున్నాయి ఆన్సర్స్. ఇస్త్రీ పెట్టెను ఐరన్ బాక్స్ అంటాం. సరే, ఓకే. ఇస్త్రీ పెట్టె అయితే చెప్పేశారు అందరూ. జాడీని ఏమంటారు? అంటే పాతకాలంలో మనం పెద్దవాళ్ళు చట్నీ చేసి చట్నీలు నిల్వ ఉంచేవాళ్ళు, దాన్ని జాడీ అంటారు. జాడీని ఏమంటారు? జాడీ. జాడీని ఇంగ్లీష్లో ఏమంటారు? చెప్పండి, ఇంకా చాలా మంది చెప్పండి. నెట్వర్క్ స్లో ఉంది వాళ్ళకి, సో లేట్గా వస్తాయి ఆన్సర్స్, ఏం ప్రాబ్లం లేదు. జాడీని ఇంగ్లీష్లో ఏమంటారు? జాడీ. జాడీని ఏమంటారు? అంతే, సింపుల్, వచ్చేసిన ఆన్సర్, అందరు కరెక్టే చెప్పారు. రైట్, సూపర్ సూపర్ ఆన్సర్. జాడీని ఏమంటారంటే జార్ అంటారు. జాడీని జార్ అంటారు. జాడీని జార్ అంటారు. ఎందరు తెలుసు? ఒకటి చెప్తాను, ఇది చెప్పండి. ఓకే, మనము పాతకాలంలో పొయ్యిలు, అంటే కట్టెల పొయ్యి ఉంటుంది కదా, కట్టెలతో చేసేవాళ్ళు వంటలు. వాటిని ఊదడానికి ఒక గొట్టం ఉండేది అన్నమాట, గొట్టంలాగా ఊదేవాళ్ళు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దాన్ని పొగగొట్టం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పొగగొట్టం. పొగగొట్టంను ఇంగ్లీష్లో ఏమంటారు? పొగగొట్టం. పొగగొట్టం ఐడియా ఉందా ఎవరికైనా? ఐడియా ఉంటే చెప్పండి. పొగగొట్టం పాతకాలంలో వంటలు చేయడానికి పొయ్యిలో వీటితో ఊదేవాళ్ళు అనమాట. దాన్ని మనం పొగగొట్టం అంటాము. దాన్ని ఏమంటారు? ఐడియా ఎవరికి లేదా? పొగగొట్టం పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు పొగగొట్టము. తెలీదా? సరే, దాన్ని ఏమంటారంటే చిమ్నీ అంటారు. చిమ్నీ. చిమ్నీ. చిమ్నీ అంటారు. చిమ్నీ. చిమ్నీ అంటారు. చిమ్నీ. పోగొట్టాన్ని ఏమంటారంటే చిమ్నీ. గుర్తుపెట్టుకోండి, మంచిది. చిమ్నీ అంటారు. దీన్ని చిమ్నీ అంటారు. ఓకే, పొయ్యిని ఏమంటారు? హర్త్ అంటారు. పొయ్యిను హర్త్ అంటారు. అలాగే ఇస్త్రీ పెట్టిన ఐరన్ బాక్స్ అంటారు. జాడీని జార్ అంటారు. పోగొట్టం నుంచి చిమ్నీ అంటారు. ఓకే, అలాగే ఇంకొన్ని పదాలు, కొన్ని డ్రెస్సెస్ కూడా ఇచ్చేస్తూ ఉంటాం. అది
అలాంటి వాటిని కూడా తెలుసుకుందాం కొన్నిటిని మనం. మీకు అన్ని తెలిసినట్టు చెప్తాను నేను. చొక్కాని మనం ఏమంటాం? చొక్కా అందరూ తెలుసు కదా, చొక్కా. చొక్కా, చొక్కాను ఏమంటారు? అంటే అందరికి తెలుసు. చొక్కాను ఏమని పిలుస్తాము? చొక్కా. అంతేనా? చొక్కాను ఏమని పిలుస్తాం? షర్ట్ అంటాము, అందరికి తెలుసు కదా. షర్ట్, చొక్కాను షర్ట్ అంటాం. ఓకే, జాకెట్ని ఏమంటాం? చొక్కానైతే షర్ట్ అంటాం కదా, జాకెట్ని ఏమంటాం? జాకెట్ను ఏమని పిలుస్తాం? జాకెట్ను బ్లౌజ్ అంటాం. జాకెట్ను బ్లౌజ్ అంటాం. అన్నీ తెలిసినట్టు ఉంటాయి, కాదు తెలుసుకోండి. అప్పుడప్పుడు ఇది కూడా తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. జాకెట్ను బ్లౌజ్ అంటాం. సరే, ఇది ఓకే. చీరకు, మన లేడీ చీర వాడుతుంటారు కదా, చీరకు అంచుగుడ్డ అనేది ఒకటి ఉంటుంది. చీర అంచుగుడ్డ. దీన్ని ఇంగ్లీష్లో ఏదని చెప్తారు? ఈ తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో ఎక్కువ తెలుసు అనుకుంటా జనాలు. చీర అంచుగుడ్డ. చీర అంచుగుడ్డ. బార్డర్ అన్నారు. సూపర్, రైట్ ఆన్సర్. రైట్, తెలుసుకోండి ఇటువంటి కూడా. చీర అంచుగుడ్డని ఏమంటారు? బార్డర్ కాదు, ఫాల్ అంటారు. చీర అంచుగుడ్డను ఫాల్, ఫాల్ అంటారు. ఫాల్. ఫాల్ అంటారు. దుస్తులను ఇంగ్లీష్లో ఏమంటారు? దుస్తులు. 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 మనం ఫెస్టివల్ ఏదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్ వెళ్తా ఉంటాం కదా, దానిపైన పేరు రాసి ఉంటారు. షాపింగ్ మాల్కి వెళ్తా ఉంటాం, దానిపైన పేరు రాసి ఉంటారు. లేకుంటే షాప్లోకి వెళ్తా ఉంటాం, షాప్స్ పైన రాసి ఉంటారు. దుస్తులు మీకు అందరికీ తెలుసు, షాప్స్ పైన రాసి ఉంటారు. దానికి దుస్తులు.
అది. అంటే మనం వెళ్తాం గానీ ఇవన్నీ అబ్జర్వ్ చేయమనమాట. సండే వెళ్తా ఉంటాం. ఏదైనా ఫెస్టివల్‌కెళ్తా ఉంటాం. కానీ ఇలాంటివి మాత్రం అబ్జర్వ్ చేయము. అలా గూడా అనొచ్చు. అలా గూడా చెప్పొచ్చు. కాకపోతే దీన్ని జనరల్‌గా ఏమని రాస్తుంటారంటే గార్మెంట్స్ అంటారు. ఇప్పుడు అందరికి గుర్తొచ్చుంటది కదా! చెప్పేసరికి ఎవరికీ గుర్తు రాలేదు. గార్మెంట్స్. దుస్తులను గార్మెంట్ షాప్స్ అని రాసింటారు షాప్స్ పైన. మీరు అవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉంటే తెలుసు అప్పుడప్పుడు. చొక్కానేమో షర్ట్ అంటారు. జాకెట్‌ని బ్లౌజ్ అంటారు. చీర అంచుగుడ్డను ఫాల్ అంటారు. దుస్తులను గార్మెంట్స్ అంటారు. ఓకే. గార్మెంట్స్. ఇంకొన్ని పదాలు చూద్దాం. చేతి రుమాలని ఏమంటారు? అందరూ రోజు యూజ్ చేస్తా ఉంటాం. చేతి రుమాలు. చేతి రుమాలను ఏమని పిలుస్తాము? చేతి రుమాలం. అది షార్ట్ కట్ కొంచెం కలిపితే బాగుంటుంది. రైట్ ఆన్సరే. కానీ చేతి రుమాలను ఏమని పిలుస్తాము? చేతి రుమాలు. రైట్. సూపర్. రాజేష్. రైట్ ఆన్సర్ రాజేష్. హ్యాండ్ కర్చీఫ్ అంటాం. హ్యాండ్ కర్చీఫ్ అంటాం. ఓకే. చేతి రుమాలను హ్యాండ్ కర్చీఫ్ అంటాం. చేతి రుమాలను హ్యాండ్ కర్చీఫ్ అంటాం. మధ్య మనం జనరల్‌గా చూస్తున్నాం. కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా మెడకు చుట్టుకొని వెళ్తా ఉంటారు. మెడకు చుట్టుకొని వెళ్తా ఉంటారు. స్టైల్‌గా బైక్‌ల పైన. మధ్య గర్ల్స్ కూడా హైదరాబాద్ గాని, లేకపోతే బెంగుళూరు గాని చోట ఎక్కువ మెడకు చుట్టుకొని వెళ్తా ఉంటారు. మెడకు చుట్టే బట్టను ఇంగ్లీష్‌లో ఏమంటారు? మెడకు చుట్టే బట్ట. ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ యూజ్ చేస్తా ఉంటారు. హైదరాబాద్‌లో కానీ, బెంగుళూరులో గాని ఎక్కువగా స్టూడెంట్స్ యూజ్ చేస్తా ఉంటారు. మెడకు చుట్టే బట్ట అంటే టై కాదు. టై కాదు. ఇప్పుడు పిలుస్తున్నారు అలా. అప్పుడైతే దాన్ని జనరల్‌గా మఫ్లర్ అంటారు దాన్ని. మఫ్లర్. మఫ్లర్. మఫ్లర్ అనేవాళ్ళు. పరికిలి అనే ఐడియా ఉందా మీకేమన్నా? పరికిలి. లేకుంటే దాన్ని ఎలా చెప్పాలంటే ఎగ్జాక్ట్‌లీగా ఆహ్, లంగా అని కూడా అనుకోవచ్చు. లంగా అంటే కాదు. దీన్నేమంటారంటే పరికిలి అంటారు దీన్ని. పరికిలి.
దీన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే, ఇంగ్లీష్లో అయితే మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమైపోతుంది. లేడీస్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. పెట్టికోట్. పెట్టికోట్. పెట్టికోట్ అంటారు కదా, పెట్టికోట్. పరికిలి అంటారు దాన్ని తెలుగులో అయితే. పెట్టికోట్. ఇప్పుడు చెప్పండి, తలకు కట్టే బట్ట. తలకు కట్టే బట్ట. తలకు కట్టుకుంటూ పోతుంటారు కదా, మీరు ఇందాక చెప్పింది ఆన్సర్ దీనికి వస్తుంది, అది తలకు కట్టే బట్టకు వస్తుంది. అది తలకు కట్టే బట్ట. ఇందాక నేను మెడకు అడిగినప్పుడు చెప్పినా కదా, అదే ఆన్సర్ దీనికి. స్కార్ఫ్. తలకు కట్టే బట్ట అంటే స్కార్ఫ్. ఓకే. చేతిరుమల హ్యాండ్ కర్చీఫ్. మెడకు చుట్టే బట్ట మఫ్లర్. ఓకే. పరికిలి అంటే పెట్టికోటు. తలకు కట్టే బట్ట అంటే స్కార్ఫ్. ఓకే. చేతిరుమల హ్యాండ్ కర్చీఫ్ అంటారు. మెడకు చుట్టే బట్ట వచ్చేసి మఫ్లర్ అంటారు. పరికిలి అంటే పెట్టికోట్. ఓకే. తలకు కట్టే బట్ట అంటే స్కార్ఫ్. పొడుగు లాగు అంటారు. పొడుగు లాగు. తెలుగులో కంటే ఇంగ్లీష్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. పొడుగు లాగు అంటే దీన్ని ఏమని పిలుస్తారు? ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? పొడుగు లాగు అంటే ఐడియా ఉందా? పొడుగు లాగు అంటే పొడుగు లాగు అంటే లాంగ్ డ్రాయర్ అని కాదు. ట్రజర్స్ అంటారు. ట్రజర్స్. పొడుగులాగా అంటే ట్రజర్స్. పొడుగులాగా అంటే ట్రజర్స్, అంతేగాని లాంగ్ డ్రైయర్ అని కాదు. రాయేష్, ఒకే రకం దుస్తులు. ఒకే రకం దుస్తులు. ఒకే రకంగా దుస్తులు ఉంటే వీటిని ఏమంటారు? ఒకే రకం దుస్తులు. ఒకే రకం దుస్తులు. సేమ్ డ్రెస్సెస్ కాదు, ఒకే రకం దుస్తులు. డెప్త్ గా ఆలోచిద్దండి. రైట్, రైట్ ఆన్సర్. మస్తాన్ వలి సూపర్, రైట్ ఆన్సర్. సింపుల్ అంతే. ఎక్కువ డెప్త్ ఆలోచిస్తే మీరు అక్కడ వేరే వెళ్తారు. యూనిఫామ్. పిల్లలకి ఎక్కువ ఒకే రకం దుస్తులు వేస్తారు కదా స్కూల్స్ లో. సో యూనిఫామ్ అంతే. యూనిఫామ్. యూనిఫామ్. ఒకే రకం దుస్తులు అంటే యూనిఫామ్. కాబట్టి ఒకే రకం దుస్తులు వేస్తున్నారు కదా పిల్లలు స్కూల్లో. సో యూనిఫామ్.
నీరు అంటని బట్ట. నీరు అంటని బట్ట. నీరు అంటని బట్ట. ఐడియా ఉందా మీకు ఇది? నీరు అంటని బట్ట. ఈ సపరేట్ అమ్ముతూ ఉంటారు బయట. ఐడియా ఉందా? నీరు అంటని బట్ట. మనం వీటిని ఎక్కడెక్కడ చూస్తున్నాం అంటే పెట్రోల్ బంక్స్ కానీ తర్వాత షోరూమ్స్ లో కానీ చూస్తూ ఉంటాం. నీరు అంటని బట్ట. ఐడియా ఉందా? ఆయిల్ క్లాత్ అంటారు దీన్ని. ఆయిల్ క్లాత్. ఆయిల్ క్లాత్ సపరేట్ గా అమ్ముతా ఉంటారు. నీరు అంటని బట్ట అంటే ఆయిల్ క్లాత్. నీరు అంటని బట్ట అంటే ఆయిల్ క్లాత్. పంచెని ఏమంటారు ఇంగ్లీష్ లో? పల్లెటూరులో ఇచ్చేస్తుంటారు కదా పంచె. పంచె అంటే తెలుసు కదా, పంచె. పంచె మనం ఇంకా క్లియర్ చెప్పగలంటే అడ్డ పంచె అనొచ్చు. పల్లెటూరులో అంటూ ఉంటారు అడ్డ పంచె. పంచె లేకుంటే అడ్డ పంచె అని కూడా అనొచ్చు. అడ్డ పంచె. అడ్డ పంచె ఇంగ్లీష్ లో మనం పిలుస్తారు పంచె. పంచెను పంచెని ఏమని పిలుస్తారు, ఏమని చెప్తారు ఇంగ్లీష్ లో? పంచెను ధోతి. ధోతి అంటారు. పంచెను ధోతి. ఓకే, పంచెను ధోతి అంటారు. పంచెను ధోతి అంటారు. ఓకే, పొడుగులాగా అంటే ట్రౌజర్స్. ఒకే రకం దుస్తులు అంటే యూనిఫామ్. నీరు అంటని బట్ట అంటే ఆయిల్ క్లాత్. ఓకే, పంచె లేకుంటే అడ్డ పంచె సరే దాన్ని ఇంగ్లీష్ లో మనం ధోతి అంటాం. ధోతి. ఓకే, విధంగా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి పదాలన్నీ కూడా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్, మీరు మన దగ్గర ఎవరైనా సరే 32 GB సోనీ కంపెనీ వస్తుంది. సోనీ 32 GB పెన్ డ్రైవ్ కానీ లేకుంటే 32 GB మెమరీ కార్డ్ కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు ఏది తీసుకున్నా కూడా 2000 రూపీస్ అవుతుంది. ఇందులో మొత్తం టోటల్గా వచ్చేసి 4 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అంటే రావడం జరుగుతుంది మీకు. అంటే ఒకటి ఏంటంటే మనం బేసిక్ లెవెల్ 1 అంటాము. బేసిక్ లెవెల్ 1. నంబర్ 2 వచ్చేసి బేసిక్ లెవెల్ 2. తర్వాత అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. అడ్వాన్స్డ్ లెవెల్. తర్వాత నంబర్ 4 వచ్చేసి హయ్యర్. ఓకే, మొత్తం 4 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అంటే రావడం జరుగుతుంది. అంటే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నా, మెమరీ కార్డు తీసుకున్నా, లేకుంటే డివిడీస్ తీసుకున్నా, డివిడీస్ కంటే కూడా మీరు పెన్ డ్రైవ్ మెమరీ కార్డుకి ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా కూడా మీకు 2000 రూపీస్ అవుతుంది. ఇందులో వచ్చేసి మొత్తం 4 కోర్సులకు సంబంధించిన వీడియోస్ అంటే రావడం జరుగుతుంది. బేసిక్ లెవెల్ 1, బేసిక్ లెవెల్ 2, అడ్వాన్స్డ్ లెవెల్, హయ్యర్. అంటే మొత్తం ఏబిసిల దగ్గర నుంచి గుణితాల దగ్గర నుంచి హయ్యర్ పేజ్ వర్డ్స్ వరకు కంప్లీట్ వీడియోస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలంటే నా సెల్ నెంబర్ వచ్చేసి మీకు 7075793719. ఓకే, 7075793719. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే
నాకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఫ్రెండ్స్, మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ 2 ఛానల్ కూడా ఉంది. అందులో కూడా త్వరలో అన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఎవరైనా కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే పెన్ డ్రైవ్ కానీ, మెమరీ కార్డు కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 7075793719. ఈ ఫోన్ ఎవరు యూజ్ చేయరు, పర్సనల్గా నేనే యూజ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడతారు. మొత్తం 4 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అంటే వస్తాయి. ఈ వీడియోస్ మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చెప్తాను. మీకు ఫోన్ చేస్తే మీకు అసలు ఏ విధంగా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి తక్కువ టైంలో ముగిస్తున్నాను. మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.